ఇంతవరకు జరిగినటువంటి ఈ ఎన్నికలలో ఓటర్లు వ్యక్తపరిచిన విషయాలు ఏంటంటే ఇక్కడ సజావుగా పోలింగ్ అనేది జరిగిందని చెప్పేసి వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఎలాంటి గొడవలు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు, ఎప్పటికప్పుడు ఓటర్లకు వాళ్ళ యొక్క క్షేమాన్ని కోరుకుంటూ ఇక్కడ వాళ్ళ బాధ్యతలను చేపట్టి వాళ్ళ పనులు చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకో చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు. స్థానిక సమస్యలు స్థానికంగా తీర్చినప్పుడే వేగవంతంగా అభివృద్ధి చెందుతాయని భావించి 73వ రాజ్యాంగ సవరణలో పంచాయతీరాజ్కు రాజ్యాంగ హోదా కల్పించారు. అంటే అభివృద్ధిలో స్థానిక భాగస్వామ్యం పెంచడం, అధికారిక కేంద్రీకరణ అంటే అధికారం ఒకే చోట కేంద్రీకృతం కాకుండా గ్రామ పంచాయతీకి, మండలాలకు, జిల్లాలకు పంచడం. అప్పుడు గ్రామాలు వేగవంతంగా అభివృద్ధి చెందుతాయి. ప్రజల భాగస్వామ్యంతో ప్రజాస్వామ్యం పరిరక్షించడం జరుగుతుంది. స్థానిక సమస్యలు తొందరగా పరిష్కారం అవుతాయి. సో ఇప్పుడైతే ఎలక్షన్స్ అనేవి 2 గంటల వరకు 1 గంట వరకు క్లోజ్ అయిపోయినాయి. మరి వాళ్ళు రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ అనేది మొదలు కాబోతుంది. మరి ఆ కౌంటింగ్లో విజయం ఎవరు, అపజయం ఎవరు పొందినారని చెప్పేసి పూర్తిగా మనము చూపించే ప్రయత్నం చేద్దాం. బన్నీ అన్న. ఎక్కడి నుంచి వచ్చినారు? బీబీనగర్ అన్న. బీబీనగర్. ఓటు వేసినారా? వేసినామన్న. ఏమనిపిస్తుంది ఓటేస్తే? ఈ రోజు నుంచి 5 ఇయర్ ఎప్పుడైనా 5 ఇయర్స్కి అయ్యేది, ఈసారి 7 ఇయర్స్కి అయినాయి కాబట్టి చాలా మంచిగా ఉందన్న. మీరు ఎన్నుకున్నటువంటి అభ్యర్థికి వేసినారా ఓటు? మేము ఎన్నుకున్నటువంటి అభ్యర్థికి. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఇంత ముందుకున్నట్టు కాక ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్ వస్తుంది అనుకొని ఆ అభ్యర్థికి వేసినాం మనం. బీబీనగర్ గ్రామ పంచాయతీ ప్రజలందరికీ ధన్యవాదాలు. నా పేరు పిట్టల శ్యామల శ్రీనివాస్. నేను 13వ వార్డు అభ్యర్థినిగా కంటెస్ట్ చేశాను బీబీనగర్ గ్రామ పంచాయతీ నుండి. 6 సంవత్సరాల కాలం తర్వాత ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన సందర్భంగా మాకు చాలా ఆనందంగా ఉంది. మా అమూల్యమైన ఓటును అర్హత గల వ్యక్తులకు వేసి మేము మా ఓటును వినియోగించుకోవడం జరిగింది. అలాగే నేను 13వ వార్డు నుంచి పోటీ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని నేను. సో నాకు ఓటేసి ఆశీర్వదించిన వార్డు ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు నాపై నమ్మకం పెట్టి నాకు ఓటేసినందుకు మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా నేను ప్రతి ఒక్క సమస్య పైన అవగాహనతో పనిచేస్తాను. నీటి సమస్య పైన అయినా సరే, పారిశుద్ధ్య సమస్య పైన అయినా సరే, మహిళా సమస్యల పైన అయినా సరే, విద్య, వైద్యం ఎటువంటి సమస్యల పైన అయినా సరే నా వంతు కృషి నేను చేసి ఖచ్చితంగా ఆ యొక్క వార్డు మరియు గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.